హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఏకాదశి కదా, నేను మార్నింగ్ 3:30కి లేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని నీటిలో కూడా దీపాలు వదిలేసి అలాగే గడప దగ్గర కూడా పూజ చేసేసుకుని లోపలికి వచ్చేసి లోపల దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నాను. ఫ్రూట్స్ ఉంటే దేవుడి దగ్గర పెట్టేసి దీపారాధన చేసేసుకున్నాను. మార్నింగే పూజ చేసుకుంటే ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకు కూడా చాలా హాయిగా ఉన్నట్టు ఉంటుంది ఆ రోజు అంతా. కొద్దిగా లేట్ అయిందంటే కంగారులో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. కంగారుగా ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాం. అదే మార్నింగ్ అనుకో ప్రశాంతంగా అవుతుంది పూజ అయితే. నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అలాగే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే పిండి దీపాలు పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర. అలాగే లక్ష్మీనారాయణని, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించుకోండి. చాలా హాయిగా అనిపించింది నాకు. నిన్న సాయంత్రం అయితే తిన్నాను. అలాగే ఈరోజు సిల్క్ ద్వాదశి కదా, ఈ రోజు కూడా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటాను. ఎంతమంది ఉన్నారు ఏకాశి ఉపవాసం? ఏకాశి ఎంతమంది ఉన్నారు? ద్వాదశి పూజ ఎవరు చేసుకుంటున్నారు? తులసమ్మ దగ్గర అందరూ సిల్క్ ద్వాదశి చేసుకుంటున్నారా? నేనైతే చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం తప్పకుండా చేసుకుంటాను. ఏకాశి ఉపవాసం ఉంటాను. అలాగే సిల్క్ ద్వాదశి కూడా చేసుకుంటాను. నాకైతే ఈ పూజ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రతి సంవత్సరం నిండుగా అలంకరించుకుని తులసమ్మని పూజ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.